నిన్న సోషల్ మీడియాలో రేవంత్ రెడ్డి చంద్రబాబు నాయుడు నిజానికి రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు అనుకోకుండా దావోస్ వెళ్తుంటే జర్మనీలో ఉన్నటువంటి జ్యూరిష్లో అక్కడ కలిశారు. ఎయిర్పోర్ట్లో దిగిరు కాబట్టి ఎయిర్పోర్ట్ దగ్గర వాళ్ళు మాట్లాడుకునేటువంటి అవకాశం దొరికింది. దావోస్ ప్రపంచ ఆర్థిక సదస్సులో పాల్గొనేందుకు స్విట్జర్లాండ్లోని జ్యూరిచ్ ఎయిర్పోర్ట్లో కలుసుకున్నారు. తెలంగాణలోని సీఎం రేవంత్ రెడ్డి, ఏపీ సీఎం చంద్రబాబు అక్కడ కాసేపు మాట్లాడుకున్నారు. రెండు రాష్ట్రాల్లో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు వివిధ. అయితే సోషల్ మీడియాలో మాత్రం విపరీతమైనటువంటి నెగిటివ్ కామెంట్లు వచ్చినాయి. ఏం చేసినా సరే చంద్రబాబు రేవంత్ ఒకటే అనేటువంటి విధంగానే ప్రజల మనసులో, ఇటు తెలంగాణలో కానీ అటు ఆంధ్రాలో కానీ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు రేవంత్ రెడ్డి మావాడే అనేటువంటి విషయాన్ని చాలా స్పష్టంగా చెప్పుకుంటారు. అదే తెలంగాణలో ఉన్నటువంటి వాళ్ళు కూడా రేవంత్ రెడ్డి చంద్రబాబు కలవడం పైన రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కలిసారనేటువంటిది కాకుండా ఓటుకు నోటు లేదంటే చంద్రబాబుతో కలిసి పనిచేసినటువంటిది, చంద్రబాబుతో విభేదాలతో రేవంత్ రెడ్డి తెలుగుదేశం నుంచి బయటికి రాలేదు కాబట్టి వాళ్ళిద్దరు కలిసిపోవడం పైన మళ్ళీ ఏం మాట్లాడుకున్నారనేటువంటి మీమ్లు చాలా సోషల్ మీడియాలో వైరల్ అయిపోయినాయి. ముఖ్యమంత్రులుగా ఉన్న తర్వాత కూడా చంద్రబాబు ఎప్పటి నుంచో ముఖ్యమంత్రి ఉన్నా ఆయన శిష్యుడిగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి శిష్యుడా లేకపోతే కలిసి పనిచేశాడా? తెలుగుదేశంలో కూడా కలిసి, ఎందుకంటే రేవంత్ రెడ్డి అటు టీఆర్ఎస్లో పనిచేశాడు, ఇటు తెలుగుదేశంలో పనిచేశాడు, తర్వాత కాంగ్రెస్లో కూడా కలిసి పనిచేశాడు, ఇండిపెండెంట్గా కూడా బీజేపీ మద్దతుతో జెడ్పీటీసీగా కూడా గెలిచాడు. అంటే రేవంత్ రెడ్డి గారు దాదాపుగా అన్ని పార్టీల మద్దతు తీసుకున్నట్టే లెక్క. అధికారికంగా ఇండిపెండెంట్గా జెడ్పీటీసీ పోటీ చేసినప్పుడు, ఎమ్మెల్సీ పోటీ చేసినప్పుడు కూడా అప్పుడు భారతీయ జనతా పార్టీ పరోక్ష మద్దతు లభించింది. ఆయన సంబంధించినటువంటి ప్రచారానికి సంబంధించినటువంటి అన్ని దాంట్లో కూడా బీజేపీ మద్దతు ఇస్తున్నటువంటి జెడ్పీటీసీ అభ్యర్థి, ఎమ్మెల్సీ అభ్యర్థి అనేటువంటిదే ప్రచారం చేశారు. అట్లా మొట్టమొదట బీజేపీ మద్దతుతోటే ఆయన గెలిచాడు. తర్వాత టీఆర్ఎస్లోకి వెళ్ళిపోయాడు. టీఆర్ఎస్ కల్వకుర్తి నుంచి పోటీ చేయడం కోసం తీవ్రంగా ప్రయత్నం చేశాడు, కానీ కుదరలేదు, అది పక్కకు పోయింది. ఆ తర్వాత టీఆర్ఎస్ జిల్లా జనరల్ సెక్రటరీకి కూడా పనిచేశారు రేవంత్ రెడ్డి. అట్లా టీఆర్ఎస్తో కలిసి పనిచేశారు. తర్వాత తెలుగుదేశంకి వెళ్ళిపోయారు. ఎమ్మెల్సీ గెలిచిన తర్వాత టీడీపీకి వెళ్ళిపోయాడు. టీడీపీలో ఎమ్మెల్యే, ఆ తర్వాత టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంటు, ఆ తర్వాత అన్నీ అయినాయి. అక్కడి నుంచి కాంగ్రెస్కి వచ్చిపోయాడు. సో అన్ని పార్టీల మద్దతుతో ఆయన రాజకీయం సాగినా కూడా 16-17 సంవత్సరాల రాజకీయం అంతా కూడా అన్ని పార్టీల మద్దతుతో వచ్చినా కూడా తెలుగుదేశంలో చంద్రబాబు నాయుడు ఓటుకు నోటు కేసు అదే జనాల్లో చర్చ. నిన్న వాళ్ళిద్దరు కలిసినా కూడా జనంలో చర్చ అదే జరుగుతుంది. ఏంటి, రెండు పార్టీలకు సంబంధించినటువంటి, రెండు రాష్ట్రాలకు సంబంధించినటువంటి ముఖ్యమంత్రులు కాదు, చంద్రబాబు నాయుడుకి ఓటుకు నోటు కేసులో A1, A2 ఇట్లాంటి చర్చలు మాత్రమే సోషల్ మీడియాలో జరిగేటువంటి అవకాశం. అదే జరిగిపోయింది మొత్తం, సోషల్ మీడియా మొత్తం అదే జరిగింది. సరే ఆయన అనుకొని చేశారా, కావాలని చేసిరా, ఏం చేసినా సరే దానికి సంబంధించినటువంటి విషయంలో ఎప్పుడు ఎన్నిసార్లు కలిసినా కూడా అదే చంద్రబాబు నాయుడు రేవంత్ రెడ్డి కలిసిరంటే వాళ్ళిద్దరూ ఒకటే అనేటువంటి ముద్ర మాత్రం ఇప్పటికీ పడిపోయి ఉన్నది. దాన్ని ఎట్లా తీసుకుంటారు ఏంటనేది తెలియదు.